శ్రీ రమణ భాషణములు. భక్తుడు: నేను నిద్రిస్తున్నట్లుగా ఉంటూ అదే సమయంలో జాగరకుడునై ఉండాలా? మహర్షి: అవును, జాగరూకతే జాగ్రత్త అవస్థ లక్షణం. కనుక ఇది నిద్ర కాదు, నిద్ర కాని నిద్ర. నీవు నీ ఆలోచనలతో పోతే నీ వశంలో నీవుండవు, అంతులేని వ్యూహంలో చిక్కుకుంటావు. భక్తుడు: అంటే తలుపులకు వెనుదిరిగి వాని మూలం వెదకాలా? మహర్షి: అవును, అలా చేస్తే తలుపులు అదృశ్యమై ఆత్మ ఒక్కటే మిగులుతుంది. నిజానికి ఆత్మకు లోపల లేదు, వెలుపల లేదు. అవన్నీ అహంకార కల్పనలే. ఆత్మ శుద్ధము, కేవలం పరమార్థము. భక్తుడు: ఇది బుద్ధితోనే తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి బుద్ధి సహాయకారి కాదా? మహర్షి: చేస్తుంది, కానీ కొంతవరకే. ఆత్మ బుద్ధికి అతీతమైనదని గుర్తుంచుకోవాలి. ఆత్మను చేరుకోవడంలో బుద్ధి కూడా లయమైపోవాల్సిందే. భక్తుడు: నా ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా? మహర్షి: తప్పక సహాయపడుతుంది. దానిని మించిన సహాయకారి లేదు. కానీ అప్పుడు నీవు సహాయం చేద్దామంటే అన్యులెవరూ ఉండరే. ఎందుకంటే జ్ఞాని కేవలం ఆత్మనే గుర్తిస్తాడు. ఎలా అయితే కంసాలి అన్ని బంగారపు ఆభరణాల్లోని బంగారాన్ని మాత్రమే గుర్తిస్తాడో అలాగా. భక్తుడు: ఇది చెట్లు చేమలకు కూడా అన్వయిస్తుందా? మహర్షి: అవి ఆత్మకు భిన్నంగా ఉండగలవా? విచారించు. నీవు వానిని చూస్తున్నావని అనుకుంటున్నావు. ఈ ఆలోచన ఆత్మ నుండి వెలుపలికి వచ్చింది. అది పుట్టినదెక్కడో కనుక్కో. ఆపై తలుపులుండవు, ఆత్మ ఒక్కటే మిగులుతుంది. భక్తుడు: సిద్ధాంతపరంగా అర్థమవుతుంది, కానీ అవి ఇంకా అలానే ఉంటున్నాయి. మహర్షి: నిజమే. ఇది ఒక సినిమా లాంటిది. తెరపై వెలుగు, దానిపై అటు ఇటు పరిగెత్తే ఎన్నో ఛాయలు ఏదో ఒక సినిమా లాగా చూసేవారికి కనిపిస్తుంది. ఆ సినిమాలోనే భాగంగా ప్రేక్షకులను కూడా చూపిస్తే అప్పుడు చూస్తున్నవారు, చూడబడేది కూడా తెరయే. ఇది నీకు అన్వయించుకో. ఆ తెర నీవే. ఆత్మ అహంకారాన్ని కల్పిస్తుంది. ఎన్నో ఆలోచనలు దాన్ని చుట్టివేస్తాయి. అదే ఆ ఆలోచనలకు ఈ ప్రపంచంగా నీవనే చెట్లు చేమలుగా ప్రదర్శిస్తోంది. నిజానికి ఇవన్నీ ఆత్మకు భిన్నంగా లేవు. ఆత్మను నీవు దర్శించిన నాడు సర్వము అదే. ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మ తప్ప మరేదీ లేదు. భక్తుడు: ఇప్పటికిది నాకు సిద్ధాంతపరంగా మాత్రమే అర్థమయ్యింది. మీరు చెప్పిందైతే చాలా సులభంగా, సుందరంగా ఉంది. మహర్షి: ఆత్మ సాక్షాత్కారం కాలేదు అనే తలుపు కూడా అంతరాయమే. నిజంగా ఉన్నది ఆత్మ ఒక్కటే.